ఒక మహిళ తన ప్రియుడిని జైలులో కలవడానికి వచ్చింది. కానీ ఆమె నిజమైన ఉద్దేశం వేరే. ఆమె తన మానిక్యూర్లో దాచిన మొబైల్ ఫోన్ సిమ్ కార్డును అతనికి ఇచ్చింది. జైలులో సిమ్ కార్డులకు చాలా ఎక్కువ ధర ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి సులభంగా $5,000 సంపాదించాడు. కానీ అతను ఆ డబ్బును మోల్డెడ్ క్లే పై ఖర్చు చేశాడు. ఎందుకంటే ఇది అతని జైలు నుండి తప్పించుకునే ప్రణాళికలో అతి ముఖ్యమైన భాగం. అతను లాన్ మోవర్లో రాయిని వేసి డాక్టర్ కారు కిటికీని పగలగొట్టాడు. డాక్టర్ తన 72 సంవత్సరాల పాత కారు పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఒక ఖైదీ జైలుకు రాకముందు తాను సీనియర్ కార్ మెకానిక్ అని, ఈ కారును సులభంగా రిపేర్ చేయగలనని చెప్పాడు. ఉచిత రిపేర్ అవకాశం చూసి డాక్టర్ అంగీకరించాడు. కానీ అతనికి తెలియదు ఆ ఖైదీ నిజానికి ఆ వ్యక్తి సహచరుడు. గార్డులు ఆ సహచరుడిని బయటకు తీసుకెళ్లే సమయంలో అతను అకస్మాత్తుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు నటన చేశాడు. గట్టిగా దగ్గడం మొదలుపెట్టి నెమ్మదిగా దగ్గరకు వచ్చి మోల్డెడ్ క్లేతో కీ నకలు తయారు చేశాడు. మాట్ కారు రిపేర్ చేస్తున్నట్లు నటిస్తూ కారులో దాచడానికి సరైన స్థలాన్ని వెతికాడు. అంతా సిద్ధమైన తర్వాత పాల్ ఖైదీల ఆహారంలో హెల్యూసినోజెనిక్ మష్రూమ్స్ కలిపాడు. అందరూ ఆహారం తినగానే పాల్ మాట్కు కన్ను కొట్టి ప్లాన్ ప్రారంభించాలని సైగ చేశాడు. మాట్ గార్డ్ దగ్గరకు వెళ్లి మెడికల్ రూమ్కు వెళ్లి నీళ్లు తీసుకోవాలని, హ్యాండ్కఫ్స్ వేసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నెమ్మదిగా మష్రూమ్స్ ప్రభావం ప్రారంభమైంది. అందరూ ఖైదీలు పిచ్చివాళ్లలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. క్యాంటీన్లో పనిచేసే వాళ్లు కూడా దీని బాధితులయ్యారు. ఈ అల్లరిలో చోటు ఒక కత్తి తీసుకుని తనపై దాడి జరిగినట్లు నటిస్తూ తన అరచేతిని కోసుకున్నాడు. గార్డులు వెంటనే అతన్ని మెడికల్ రూమ్కు తీసుకెళ్లారు. మష్రూమ్స్ ప్రభావం వేగంగా పెరిగింది. క్యాంటీన్ పూర్తిగా గందరగోళంగా మారింది. నర్స్ గార్డులను ఎమర్జెన్సీ అని పిలిచింది. డాక్టర్ను కూడా సహాయం కోసం పిలిచారు. ఈ అవకాశాన్ని చూసి మాట్ వెంటనే తన సాధనాలను ఉపయోగించి హ్యాండ్కఫ్స్ తీసేశాడు. మాట్, చోటు మెడికల్ రూంలో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ను ఉపయోగించి డోర్ లాక్ను జామ్ చేశారు. దీనితో లాక్ బలహీనమై స్వయంగా తెరుచుకుంది. ఇప్పుడు జైలు కారిడార్లు ఖాళీ అయ్యాయి. ఇద్దరూ నిశ్శబ్దంగా మెయిన్ గేట్కు చేరుకున్నారు. అక్కడ మాట్ జేబులో నుండి ముందే సిద్ధం చేసిన డూప్లికేట్ కీని తీసి డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. కానీ డోర్ తెరుచుకోలేదు. మాట్కు అనిపించింది డూప్లికేట్ కీ లేదా చాలా డెలికేట్ గా ఉంది, ఎక్కువ ఒత్తిడి చేస్తే విరిగిపోవచ్చు. అప్పుడు వెనుక నుండి గార్డుల సౌండ్ వినిపించాయి. చోటు ఆలోచించకుండా గార్డుల దృష్టిని మరల్చడానికి తనను తాను వాళ్ల ముందు ప్రదర్శించాడు. అతని త్యాగం ఫలించింది. మాట్ గేట్ తెరిచి తప్పించుకున్నారు. మాట్ చాకచక్యంగా పోలీసుల దృష్టి నుండి తప్పించుకుని డాక్టర్ కారు వరకు చేరుకుని డిక్కీ తెరిచి అందులో దాక్కున్నారు. డాక్టర్ ఖైదీల పరిస్థితిని చూసి ఇది మష్రూమ్స్ ప్రభావం అని, కొంత సమయంలో నారింజ తినడం ద్వారా సరిచేయవచ్చని చెప్పారు. డాక్టర్ తన సామాను తీసుకుని జైలు నుండి బయటకు వెళ్లాడు. గార్డులు డాక్టర్ కారును జాగ్రత్తగా తనిఖీ చేశారు. కానీ ఏమీ దొరకలేదు. మాట్ ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. డాక్టర్ ఇంటికి చేరుకుని కారు నుండి దిగినప్పుడు కారు వెనుక సీటు నుండి వింత శబ్దం వచ్చింది. నెమ్మదిగా సీటు కుషన్ కట్ అవుతూ మాట్ కష్టపడి బయటకు వచ్చాడు. నిజానికి మాట్ కారు రిపేర్ చేస్తున్నప్పుడు సీటు స్పాంజ్ను తొలగించి నలుపు షీట్తో ఒక సీక్రెట్ స్థలాన్ని సృష్టించాడు. అందులో అతను సౌకర్యవంతంగా దాక్కున్నారు. ఈ విధంగా అతను పోలీసులను మోసం చేసి జైలు నుండి తప్పించుకోవడంలో విజయం సాధించాడు.